దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గతించిన వారమంతా మమ్మల్ని మీ ప్రేమలో దాచి మరలా మరొక పునరుద్ధానాన్ని మేము ఎదుర్కొనడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన వాక్యంలోని సత్యాన్ని మేము తెలుసుకుని మా జీవితాలు వ్యర్థం కాకుండా అర్థవంతమైన జీవితాలుగా మలుచుకుని క్రీస్తు యేసుకు సంబంధులుగా సత్య సంబంధులుగా జీవించడానికి తగిన కృపను మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించవలసిందిగా ఈ మనవులన్నీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది వ్యక్తులు దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించి దుర్నీతికరమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోలేని పరిస్థితి, వారి పనులన్నీ కూడా సమస్తమైన దుష్టత్వంతో సమస్తమైన దుర్నీతితో మరి లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క సత్యాన్ని ఈ లోకం యొక్క దుర్నీతి ఏం చేస్తుందంటే అడ్డగించేస్తా ఉంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుని యొక్క సత్యం ఏదైతే ఉందో, దేవుని నీతి ఏదైతే ఉందో అది మనుషులలోనికి వెళ్లకుండా లోకం యొక్క దుర్నీతి, మనుషుల యొక్క భక్తిహీనత దేవుని సత్యాన్ని అడ్డగించేదానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి ప్రయత్నం మీద దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించే దుర్నీతికరమైన ఆ ప్రయత్నం మీద దేవుని ఉగ్రత వస్తుంది. అయితే దేవుని యొక్క ఉగ్రత కూడా దేవుని యొక్క ప్రేమలో ఒక భాగం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనుషులలో సమస్యలు రావటానికి కారణం, మనుషులకు ఇబ్బంది రావటానికి కారణం, మనము లోతుగా అధ్యయనం చేసినట్లయితే దేవుని ప్రేమను మనం అనుభవించేదానికి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మనుషులు దుర్నీతితో దేవుని సత్యాన్ని అడ్డగించేటప్పుడు వారిని సరిచేసి దేవుని యొక్క మార్గంలోనికి రప్పించేదానికి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అది దేవుని యొక్క ప్రేమలో ఒక భాగం. క్రైస్తవ జీవితాల్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఈ శ్రమలు బాధలు రావడానికి కారణం ఏమిటంటే క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమను మనం అనుభవించడానికి క్రీస్తు యొక్క ప్రేమ మార్గంలో శ్రమలు ఒకటి. ఇది కూడా ప్రేమలో ఒక భాగమే. క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాలి. అదే లోకంలో దుర్నీతితో అసలు సత్యాన్నే, యేసుక్రీస్తు యొక్క నామాన్ని, యేసుక్రీస్తు యొక్క ప్రణాళికను, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ఈ లోకంలో ప్రచురపరచకుండా కొంత దుర్నీతి అడ్డగిస్తూ ఉంటుంది. ఈ దుర్నీతి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. అంటే దుర్నీతిని సరిచేసే భాగంలో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. క్రైస్తవులుగా మనం విశ్వాసంలో బలపడేదానికి, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమను మనం అర్థం చేసుకునేదానికి కూడా
దేవుని యొక్క కోపము, ఉగ్రత వస్తుందని మనము అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సత్యాన్ని నుంచి మనం బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధన వచ్చినప్పుడు మనము తట్టుకోలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయని మనం గమనించినప్పుడు ఆ పరిస్థితులు తట్టుకునేదానికి దేవుడు శక్తినిస్తాడని మనకు తెలుసు. అయినప్పటికీ కూడా లోకం యొక్క శోధనలో మనం ఏం చేస్తామంటే చెడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని యొక్క సత్యాన్ని మనం గమనించకుండా దుష్టత్వంలోనికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం శోధన వల్ల. అలాంటప్పుడు ఆ చెడు మార్గంలో నుంచి మనం బయటికి రావటానికి, దుష్ట మార్గంలో మనం ప్రయాణం చేయకుండా, ఆ దుష్టుని యొక్క బాణముల నుంచి మనం నశించిపోకుండా తప్పించడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఆ నీతి ఆయుధం, కోపం అనే నీతి ఆయుధాన్ని దేవుడు ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి కొన్ని విషయాలు మనము గమనించి క్రైస్తవులుగా మెలకువతో మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకి వేసే ఒక క్వశ్చన్ ఉంది, ఒక ప్రశ్న ఉంది. ఏమిటంటే, మనుష్యులు తెలియక పాపం చేస్తారా, తెలిసి పాపం చేస్తారా? మీ మనస్సాక్షిని మీరు అడగాలి. మనుషులు ఒకవేళ దేవుని నమ్మిన మనుషులైనా, దేవుని నమ్మని మనుషులైనా తెలిసి పాపం చేస్తారా, తెలియక పాపం చేస్తారా? రైట్. మనుషులందరూ కూడా పాపం చేసేటప్పుడు క్రైస్తవులకైతే పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నీవు చేసేది పాపము, ఇది దేవునికి విరోధమైన పని, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు, ఇది చెడు మార్గం అని పరిశుద్ధాత్ముడు పదే పదే మనల్ని కంపేర్ చేస్తాడు. ఆయన నో, నువ్వు దేవుని రక్తంలో కడగబడినవాడు, విమోచించబడినవాడు, ఆయన శరీర రక్తంలో పాలిభాగస్తుడు. కాబట్టి నీవు ఈ దుర్నీతి చేయటానికి, ఈ పాపం చేయటానికి వీలు లేదని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనకు బోధిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. అదే అన్యులకు అనుకోండి, వారి యొక్క మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రమైంది. కాబట్టి ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే మీరు చేసేది తప్పని తెలియపరుస్తుంది. అయినప్పటికీ కూడా మనుష్యులు పైకి మాట్లాడేది మేము తెలియక చేస్తున్నాం పాపమని చెప్పినప్పటికీ, ఏదో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మేము పాపానికి లొంగిపోయామని చెప్పినప్పటికీ కూడా నిజమనేది ఏమిటంటే మనుష్యులు కేవలము దేవుని యొక్క నీతిని తెలిసి, అది పాపమని తెలిసి, అది దుర్నీతిని తెలిసి, దేవునికి వ్యతిరేకమైందని తెలిసి కూడా వారు ఏం చేస్తారంటే పాపానికి పరుగులెడతా ఉంటారు. అసలు పాపం చేసేటప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడనే అభిప్రాయం ఎంతమంది కలుగుతుంది? అందరికీ కలుగుతుంది. కాకపోతే దేవుడు లేనట్లుగా సత్యాన్ని తోసివేసి, అనగా ప్రభువైన యేసుక్రీస్తుని తోసివేసి కళ్ళు మూసుకుని ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తారు. కొంతమంది అయితే పాపం చేసేదానికి ప్రణాళికలు కూడా రచిస్తారు. ఎలాగ పాపం చేయాలో, ఎలాగ దుర్నీతితో ప్రవర్తించాలో ఇవన్నీ కూడా ప్లాన్ చేసి మరీ చేస్తారు. అయితే మనం ఒప్పుకోవలసిన విషయం ఏమిటంటే మనుషులు ఎవరు కూడా తెలియకుండా పాపం చేయరు. దాని గురించి పౌలు చాలా మంచి సబ్జెక్ట్, రోమాపత్రిక అంతా కూడా హై స్టాండర్డ్ క్రిస్టియన్ లైఫ్కి సంబంధించింది. అంటే ఉన్నతమైన క్రైస్తవ జీవితాన్ని ఎలాగ మనం కట్టుకోవాలి, ఏ విషయాల్లో మనం లొంగిపోతూ ఉంటాం, అసలు ఏమిటి నీతి, దేవుని యొక్క నీతి ఏమిటి, దేవుని యొక్క ప్రేమ ఏమిటి, దేవుని యొక్క గొప్ప ఏమిటి, దేవుని యొక్క ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించేదానికి
ఎలాగ మన జీవితాన్ని కట్టుకోవాలి, ఏది పాపము, ఏది మంచి, ఏది దుర్నీతి, ఏది సత్యము, ప్రతిదీ కూడా రోమాపత్రికలో మనిషి యొక్క విమోచన కొరకు, మనిషి యొక్క నిత్య జీవం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అసలు ఏమి చేశారు, ఎలాగ మనల్ని నీతిమంతులుగా తీర్చారు, ఎలాగ మనం నీతిమంతులుగా కాబడ్డాం, ఈ అన్ని విషయాలు కూడా విస్తారముగా పాపం గురించి, మనిషి ఎందుకు పాపం చేస్తాడు, శరీరం ఏం చేస్తుంది, ఆత్మ ఏమి బోధిస్తుంది, ఆత్మ బోధించినప్పటికీ కూడా శరీరము లొంగకుండా ఆత్మను ఓడించి పాపంలోనికి ఎలాగ పడుతుంది, ఒకవేళ పాపం అని తెలిసి మనం పశ్చాత్తాపడినా చేసిన పాపాన్నే పదే పదే మనం ఎందుకు చేస్తా ఉన్నాం, అలాంటి సమయంలో దేవుని యొక్క కృప మనలను ఎలాగ దర్శించింది, ఆ కృపలో మనం నిలబడేదానికి ఏమి చేయాలి, ఈ అనేక విషయాలు, విస్తారమైన విషయాలు క్రైస్తవ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టడానికి రోమాపత్రిక చాలా విషయాలు మనకు బోధిస్తూ ఒక మాట చెప్తుంది. ఏమిటంటే ఈ అన్ని విషయాల నుంచి మనము దేవుని కృపలో నిలబడేదానికి నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తాడని ఫైనల్ చేసి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి శోధనలో పడ్డప్పటికీ కూడా, ఎలాంటి వ్యతిరేకమైన స్థితిలో మన జీవితాన్ని మనం నడిపించుకున్నప్పటికీ కూడా నీతిమంతుడైన వాడు, అనగా క్రీస్తును నమ్ముకున్నవాడు, క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, క్రీస్తు శరీరంలో వాడు పాలిభాగస్తులైన వాడు, ప్రతి వాడు కూడా ఏం చేస్తారంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ విశ్వాసం మూలముగా క్రీస్తు ఇచ్చిన ఆ నీతిని బట్టి నివసించేవాడిగా తన జీవితాన్ని కట్టుకుంటా ఉంటాడు. కాబట్టి మనిషి కేవలము తెలిసి చేస్తాడు, ఉద్దేశపూర్వకంగా చేస్తాడు, దేవుని సత్యాన్ని త్రోసివేసి పాపంలో పడిపోతాడు. ఇది ఖచ్చితం. చదువుకున్న వాక్య భాగంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు దుర్నీతి ఏమిటి? అసలు దుర్నీతి ఏమిటి? దుర్నీతి సింపుల్గా మనం ఇంగ్లీష్ బైబిల్ చదివితే, దేవుడు లేడనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రవర్తించే తీరే దుర్నీతి. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు, బుద్ధిహీనుడు చేసే ప్రతి పని దుర్నీతి. ఇది మీకు సింపుల్గా అర్థమవుతుంది. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు, బుద్ధిహీనుడు చేసే ప్రతి పని కూడా దుర్నీతి. అంటే దేవుడు లేడనే ఉద్దేశంలో, దేవుడు చూడటం లేదనే ఉద్దేశంలో వాడు ఏం చేస్తాడంటే తన యొక్క స్వగతాన్ని లేదా తన ఆ స్వయంభూతిని వాడు ప్రదర్శన చేస్తాడు. ప్రతిదీ కూడా తన కొరకే అన్నట్లుగా వాడు ప్రవర్తిస్తాడు. అంటే దేవుని యొక్క స్థానములో, అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానములో తనను తాను నిలబెట్టుకుంటా ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే దేవుడు లేడని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. అది దేవుని దృష్టికి దుర్నీతి. ఇప్పుడు సాతాను ఉన్నాడు. సాతాను వాడు దేవునితో చాలా కాలం సహవాసం చేశాడు. దేవుడు వెలుగైతే సాతాను వెలుగుదూతగా చాలాలు ఉన్నాడు పరలోకంలో. అయితే వాడి దృష్టిలో ఏమైందంటే ఒక దుర్నీతికి సంబంధించిన ఆలోచన బయటకు వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే దేవుని కంటే ఎత్తైన సింహాసనంలో నేను కూర్చోవాలని అనుకున్నాను. అంటే వాడి యొక్క ఐడియాలజీ, వాడి యొక్క ఆలోచన ఏమిటంటే దేవునికి ఇవ్వాల్సిన గొప్ప స్థానము, అంటే దేవుడు సింహాసనమే కూర్చుని ఆయన రాజుగా సమస్త విశ్వాన్ని ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు. వీడికి వచ్చిన ఆలోచన ఏమిటంటే దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించి లేదా దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో తాను ఉండాలని ఆ లూసిఫర్ అనేవాడు ఏం చేశాడంటే తన్ను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు వాడు ఏమయ్యాడంటే పరలోకము నుంచి కిందకి తోయబడ్డాడు. అందుకని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపడుచున్నది. ఎందుకంటే
ఎందుకంటే ఈ దుర్నీతిని ప్రదర్శించిన వాడు, దేవునికి స్థానాన్ని ఇవ్వలేని లూసిఫరు ఎక్కడి నుంచి కిందకు త్రోయబడ్డాడు? వాడు పరలోకం నుంచి కిందకు తోయబడ్డాడు. కాబట్టి వాడి యొక్క ఐడియాలజీ అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా దేవుడి కంటే ఎత్తైన స్థితిలో ఉండాలనేది వాడి ఆలోచన విధానం. కాబట్టి ఆ ఆలోచన కలిగి దేవునికి స్థానం ఇవ్వకుండా తన స్వయాన్ని దేవుని స్థానంలో నిలుపుకునేవాడు. అంటే దేవుని యొక్క ఆ స్థానాన్ని దొంగిలించి దేవుని స్థానంలో మనం ఉండాలని ఎవడైతే ఆలోచన చేస్తాడో వాడు దుర్నీతికి సంబంధించిన వ్యక్తి. వాడి మీద దేవుని యొక్క ఉగ్రత ఏమవుతుందంటే పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుకంటే దేవదూత కిందకు తోయబడ్డాడు, పరలోకం నుంచి వాడు కిందకు తోయబడ్డాడు. కాబట్టి ఆ కిందకు తోయబడిన వాడిని సాతాని యొక్క ఐడియాలజీ, సాతాని యొక్క తత్వం, సాతాని యొక్క ఆలోచన, సాతాని యొక్క ఆ దృక్పథం ఏదైతే ఉందో వాడు దృక్పథంలో ప్రయాణం చేసే వ్యక్తి, పాపం చేసే వ్యక్తి, దుర్నీతిని ప్రదర్శించే వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి ఉగ్రత వస్తుంది. అసలు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే పరలోకం నుంచి ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క రెండవ రాకడలో సమస్త భూమిని ఆయన విమోచించేదానికి, సమస్త మనుషులను విమోచించేదానికి మరి ఆయన లాస్ట్లో ఆఖరిలో పరలోకం నుంచి ప్రధాన దూతల శబ్దంతోను, దేవుని యొక్క దూతలతోను, సైన్యంతోను ప్రపంచాన్ని అంతటినీ జయించేదానికి ఆయన వస్తాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. అయితే ఇక్కడ ఒక చిక్కు ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా దుర్నీతితో ఎవడైతే మరి ఈ లోకంలో సంచరిస్తాడో, సమస్త భక్తిహీనతతో ఎవడైతే నడుస్తాడో, అంటే కరెక్టెడ్ లైఫ్, అంటే మన దేవుని సత్యాన్ని కాకుండా వాడు మలినము చేసుకున్నవాడు. కరెక్టెడ్ అంటే మలినం, వాడే మలినం చేసుకుంటాడు. వాడి మీదట రెండవ రాకడకు ముందే పరలోకం నుంచి ఏమవుతుంది? దేవుని యొక్క ఉగ్రత, కోపం వాడి మీదకి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుంచి వచ్చేది రెండవ రాకడలో. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దేవునికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దేశానికి అంతటికి వ్యతిరేకంగా వారు మరి కుట్ర పన్ని దేవుని యొక్క ప్రజలను నాశనం చేయాలని వారు అనుకుంటా ఉంటారు అంత్యకాలంలో. అప్పుడు అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ అర్మగెద్దోను యుద్ధం జరిగినప్పుడు దేవుని యొక్క ఆ పరలోకం నుంచి అగ్నిగుండాలతో ఆయన ఏం చేస్తాడంటే, రథాలతో ఏం చేస్తాడంటే సమస్త భక్తిహీనత మీద ఆయన వర్షాన్ని కురిపించి మొత్తం అందరినీ కూడా మట్టి చేసి నూతన ఆకాశం, నూతన భూమిలోనికి మనం ప్రవేశపెడతారు. అది అంత్యకాలంలో జరిగే సంభవాలు. పరలోకం నుంచి మరి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఆ సమస్త భక్తిహీనత మీద వచ్చే ఒక పరిస్థితి, అది దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి అట మనము దేవునికి వ్యతిరేకంగా దుర్నీతితో మనం ప్రవర్తించినట్లయితే ఆ రెండవ రాకడ రాకముందే సమస్త దుర్నీతి మీద, భక్తిహీనత మీద రెండవ రాకడలో వచ్చే ఉగ్రత చాలా కఠినమైన ఉగ్రత, ఎవడు తట్టుకోలేని ఉగ్రత. అలాంటి తట్టుకోలేని ఉగ్రత దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుని స్థానంలో మనలను మనం ఉంచుకున్నప్పుడు ఆ రాకడ రాకముందే దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల్లో కుమ్మరించబడుతుంది. ఇది ఎంత కష్టమైన పరిస్థితో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి నీతిమంతుడు అనేవాడు విశ్వాస మూలంగా జీవించాలి. సమస్తమైన భక్తిహీనతను మనం ఏమనుకుంటా ఉన్నామంటే దేవుని యొక్క సంఘానికి ఎప్పుడు వచ్చినా, దేవునికి ఏమి చేయకపోయినా ఏమి పర్వాలేదని అనుకుంటా ఉన్నాం. కానీ పౌలు చెప్తున్నాడు, క్రైస్తవులకి ఒక గొప్ప హెచ్చరిక ఇస్తున్నాడు. సమస్త భక్తిహీనత మీద, నాట్ ఓన్లీ దుర్నీతి అంటే దేవుడు లేడనే తత్వమే కాదు, భక్తిహీనత మీద కూడా మనం సెన్సిటివ్గా ఆలోచన చేస్తే క్రైస్తవులుగా మన హృదయము మాంసపు గుండె అయితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. ఒకవేళ రాతి గుండె అయితే మనకు అర్థం కాదు. సమస్త భక్తిహీనత మీద
ఇది ఎవరి గురించి చెప్పింది? క్రైస్తవుల గురించి చెప్పింది. భక్తిహీనత. కాబట్టి వారి మీద కూడా దేవుని నుంచి ఉగ్రత వస్తుందని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే దుర్నీతిలో 3 అంశాలు ఉన్నాయి. దుర్నీతిలో 3 అంశాలు ఉన్నాయి. థియలాజికల్ సబ్జెక్ట్ మనం దైవ గ్రంథంలో మనం లోతుగా అధ్యయనం చేస్తే 3 ఉన్నాయి. అదేమిటంటే సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ డైరెక్టింగ్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. తెలుగులో చెప్తాను. దుర్నీతిలో 3 అంశాలు ఉన్నవి. అదేమిటంటే సెల్ఫ్ సఫిషియెంట్, అంటే నా మట్టికి నేనే సమృద్ధి కలిగి ఉండాలి అనే తత్వం. నా మట్టికి నేనే సంపాదించుకోవాలి, నా మట్టికి నేనే సమృద్ధి కలిగి ఉండాలి, నా మట్టికి నేనే, నా మట్టికి నేనే, నా మట్టికి నేనే. దిస్ ఈస్ కాల్డ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్. అంటే ఇతరుల కొరకు ఆలోచన చేయకపోవడం, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి తప్పుకుపోవడం అంటే ఏమిటంటే సెల్ఫ్ సఫిషియెంట్. నాకుంటే చాలు. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ వలే నీ సహోదరుని నువ్వు ప్రేమించన్నాడు. ఈ ఒక్క మాట మీద మనం చెప్పాలంటే అనేక విషయాలు చెప్పొచ్చు. మత్తయి శుభవార్తల 25వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, ఇదిగో దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరందరూ కుడివైపుకి వచ్చండి. అయ్యా మేము ఎప్పుడు ఎందుకు కుడివైపు రావాలి పరలోకానికి? ఎలాగ మేము అర్హులు కాబడ్డామంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నాకు భోజనం లేనప్పుడు భోజనం పెట్టారు, నేను దాహం అడిగినప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. అయ్యా ఇవన్నీ మేము ఎప్పుడు చేసామంటే నోనో మీరు చేస్తారు. అంటే వీరేం చేశారంటే వారి యొక్క సమృద్ధిలో నుంచి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇతరులకు పంచిపెట్టారు. దేవుని యొక్క ప్రేమను వారు ఏం చేశారంటే ఇతరులకు మాదిరికరంగా చూపించారు. కొంతమంది ఉన్నారు, శపింపబడిన వారు ఉన్నారు. వారంటే దేవుడు అడిగినప్పటికి కూడా ఏమీ ఇవ్వలేదంట. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్, అంటే వీరి కొరకు వీరే బ్రతకరు. అంటే ప్రభు కొరకు బ్రతకకుండా, ప్రభు చెప్పిన మాట కొరకు బ్రతకకుండా, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా వారి మట్టికి వారే బ్రతికే తత్వం సెల్ఫ్ సఫిషియెంట్. ఇది కూడా దుర్నీతిలోనికి వస్తుంది. ఆ తర్వాత రెండవది ఏంటంటే సెల్ఫ్ డైరెక్టింగ్, అంటే దేవుని అడగకుండా మనం చేయటం. దేవుని అడగకుండా మనం చేయటం అంటే మన స్వనీతిని, మన స్వ ఆలోచన ఏదైతే ఉందో దేవుడు మనకి ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన మనం ఏం చేస్తున్నాం? ఇంప్లిమెంట్ చేసేస్తా ఉన్నాం. ఓకే, ఇది నాకు వచ్చింది కాబట్టి ఈ ఆలోచన ప్రకారం నేను వెళ్ళాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఏదైనా ఆలోచన కావాలన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన దగ్గర పెట్టినప్పుడు ఏ మార్గంలో, ఉత్తమమైన మార్గంలో నువ్వు ఎలా నడవాలో, ఏ విధమైన మరి డిఫైన్మెంట్ లేకుండా, అంటే ఏ విధమైన దుర్నీతి లేకుండా, ఏ విధమైన దేవుని యొక్క వ్యతిరేక భావం లేకుండా నువ్వు నడుచుకునేదానికి దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క గైడెన్స్లో మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు చెప్తా ఉంటాడు, నా మాట చెప్పున కట్టుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బండ మీద కట్టుకున్న ఇల్లు వలె వాడు స్థిరముగా ఉంటాడు అన్నట్టు. అంటే ఏంటి? గాడ్స్ డైరెక్షన్, అంటే దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఏదైతే సూచించాడో ఆ విషయంలో మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అలాగే చేయకుండా మనము మన సొంత ఆలోచనతో ఏదైనా పని చేసామనుకోండి, సెల్ఫ్ డైరెక్టింగ్, అంటే దేవుడు చెప్పకుండా పని చేయడం. ఇక్కడ 2 చిక్కులు ఉన్నాయి. అదేమిటంటే సెల్ఫ్ డైరెక్టింగ్లో మళ్ళీ 2 పాయింట్లు ఉన్నాయి. అదేమిటంటే దేవుడు చెప్పిన పనిని చేయకపోవటము సొంత ఆలోచనే, దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడము కూడా సొంత ఆలోచనే. మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలు? దేవుడు చెప్పని పనిని చేయటం కూడా సొంత ఆలోచనే, దేవుడు చెప్పిన పనిని నిర్లక్ష్యం చేయటం కూడా సొంత ఆలోచన. ఇది సెల్ఫ్ డైరెక్టింగ్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇశ్రాయేల్ జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దు నాయన, అక్కడ మీరు నశిస్తారని మోషే చెప్తే మోషే మాటను పక్కన పెట్టి
ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు వేల సంఖ్యలో ఇశ్రాయేలీలు ఓడింపబడి అనేక మంది శవాలుగా తయారయ్యారు. ఎందుకంటే సెల్ఫ్ డైరెక్టింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ పాత్ టు ద ఆల్ క్రిస్టియన్స్. ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని ఆలోచన లేకుండా తమ ఆలోచన చెప్పున నడవటం అనేది చాలా చాలా నష్టాన్ని తీసుకొచ్చే ఒక మార్గం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గం మనకి, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు. ద అల్టిమేట్ డైరెక్షన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ టు రీచ్ ద గాడ్. దేవుణ్ణి చేరుకుంటమే నిజమైన డైరెక్షన్ మనకి క్రైస్తవులకు అందరికీ కూడా. దేవుణ్ణి పరమ తండ్రిని ఎలాగ చేరుకోవాలో దాని గురించి ఆలోచన చేయటమే నిజమైన సత్య మార్గం. ఆ సత్య మార్గం గుండా మనం వెళ్ళాలంటే ఆ మార్గమైన యేసుక్రీస్తును మనం వెంబడించాలి. కానీ మన సొంత ఆలోచనలో మనం వెళ్ళినట్లయితే దేవుని నీతిని మనము పక్కన పెట్టిన వారు. కాబట్టి సెల్ఫ్ డైరెక్టింగ్ అనేది ఇస్ వెరీ డేంజరస్ పాత్ టు ద ఆల్ క్రిస్టియన్స్. మూడోది ఏంటంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. అంటే నువ్వు ఏదైతే చెప్పావో దాన్ని నెరవేర్చేదానికి ప్రణాళికలను సిద్ధం చేయండి. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే నేను చెప్పిందే నెగ్గాలి. అంటే దీని అర్థం ఏమిటనమాట, ప్రభా నువ్వు ఇలాగ చెప్పావు కానీ ఇలా కాదు ప్రభా, ఇలాగ చేస్తే బాగుంటుందని నీ ఆలోచనను నీవు కంప్లీట్ చేసుకునేదానికి, నువ్వు ఫుల్ఫిల్ చేసుకునేదానికి దేవుని యొక్క ఆలోచనను పక్కన పెడతాం. ఇది కూడా చాలా డేంజరస్. అంటే మన స్వగతాన్ని, అంటే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని నిర్వర్తించేదానికి మనం ఏం చేస్తామంటే ప్రణాళికలు వేసుకుంటాం. అంటే మన చిత్తాన్నే జరగాలని అనుకుంటాం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన చిత్తం జరగాలని అనుకుంటాం అనేది ఏమిటంటే సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ఇది కూడా చాలా డేంజర్. కాబట్టి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది, దేవుడు అది వారికి విషితపరిచెను. ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రతివాడు పాపం తెలిసే చేస్తాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. అసలు దేవుడు ఏంటనేది, దేవుని నీతి ఏమిటనేది వారికి బోధింపబడింది. ఏది సత్యము, ఏది నీతి, ఏది దుర్నీతి అనేది ప్రతిదీ కూడా వారికి విశుద్ధపరచబడింది. చాలా క్లియర్గా తెలుసు మనకి. క్రైస్తవుడు అనేవాడు ప్రతివాడు కూడా, రక్షణ పొందినవాడు ప్రతివాడు కూడా పాపాలను ఒప్పుకుని, నాయన ఇక నేను పాపం చేయను, నీ రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి నేను ప్రభువా నిన్ను అంగీకరించానని మనము ఒప్పుకుని బాప్తిస్మం పొందుతాం. ఇవన్నీ మనకు తెలుసు. ఏది పాపమో తెలుసు, ఏది నీతో తెలుసు, ఏది యొక్క దేవుని వాక్యమో తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే పాపం చేస్తూ ఉంటాం, దుర్నీతిలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే ప్రతిదీ కూడా ఏది దేవుని గురించి ఏదైతే బయలుపరచబడ్డాదో ప్రతిదీ కూడా దేవుడు విశుద్ధపరిచాడు అని చెప్పి ఆయన ఏమంటే ఆయన అదృష్ట లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు అంటున్నాడు. ఆలోచన చేయండి, దేవుని యొక్క అదృష్ట లక్షణాలు రెండు ఉన్నాయి. దేవుడు యొక్క లక్షణాలలో కనిపించని లక్షణాలు రెండు ఉన్నాయి మనకి. అవి ఏమిటంటే నిత్య శక్తి, అంటే దేవుడు ఎప్పుడు కూడా శక్తితో నింపబడి ఉంటాడు. రెండవది ఏమిటంటే ఆయన దేవత్వం. దీని గురించి చెప్పాలంటే అసలు దేవుని శక్తి అంటే ఏమిటి, దేవత్వం అంటే ఏంటనేది మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు వస్తాయి. దేవుని శక్తి ఎలాంటి శక్తి అంటే నోటి మాటతో సమస్తాన్ని సృజించగల శక్తి. ఈ లోకంలో ఎవరినైనా మీరు తీసుకోండి, నోటి మాటతో కలుగులుగా కంటే కలిగిన ఆ దృష్టాంతం ఏదైనా ఉందేమో మీరు రికార్డ్ చేయండి. ఒక దేవుడికే సాధ్యం ఇది. ఆకాశము కలుగులుగాక కలిగిందంతే, వెలుగు కలుగులుగాక కలిగిందంతే, సముద్రములో జలచరాలన్నీ కూడా పుట్టులుగా కంటే పుట్టిందంతే.
భూమి ఆకాశము వేరుపడి, ఆకాశం పైన ఉన్నదానికి ఆకాశం అని, కింద ఉన్నదానికి భూమి అని ఆయన పేరు పెట్టినప్పుడు ఏదైతే చేసాడో ప్రతిదీ కూడా నోటి మాటతో ఆయన ఎప్పుడైతే పలికాడో ఆ పలికిన ప్రతిసారి కూడా అయింది. ఇది దేవుని యొక్క నిత్య శక్తి, ఎటర్నల్ పవర్. ఈ పవర్ ఎలాంటిదంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. మనుషుల యొక్క పవర్ ఎలా ఉంటుంది, ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు. 30 సంవత్సరాల్లో ఉన్న ఆ పవర్ 70 సంవత్సరాల్లో ఉండదు మనకి. కానీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే నిత్య శక్తి, అంటే ఎటర్నల్ పవర్. అది ఎప్పుడు కూడా దేవునిలో ఒక అంశు తగ్గదు, ఒక అంశు పెరగదు. అల్టిమేట్ పవర్ ఆయన. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దేవత్వం, ఈ దేవత్వంలోనే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉగ్రత ఉంది. దేవుడు అనేవారు ప్రతి వాడు కూడా ఆయనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుని యొక్క తత్వాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మరి దుర్నీతి మీద ఆయన ఉగ్రతను, నీతిమంతుల మీద ఆయన ప్రేమను ఆయన కురిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క లక్షణాల్లో దేవత్వం అనేది ఉంది. ఈ దేవత్వంలో దుర్నీతి మీద కోపము, అలాగే దేవుని యొక్క భక్తుల మీద దేవుని యొక్క దయ, ఈ రెండు మిక్స్ అయి ఉన్న లక్షణమే దేవుని యొక్క దేవత్వ లక్షణం. కాబట్టి ఈ దేవత్వాన్ని, అలాగే దేవుని యొక్క ఆ నిత్య శక్తిని మనం ఈ లోకంలో ఉన్న సృష్టిని ప్రతి దాన్ని మనము అధ్యయనం చేస్తున్నట్లయితే సృష్టిలోని ప్రతి వస్తువు కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దేవత్వాన్ని మనం చూడగలుగుతాం. బైబిల్లో ఆకాశాల గురించి, భూమి గురించి అనేక విషయాలు ఉన్నాయి. 2 మాటలు మనం చూద్దాం. తీమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 1:17 సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని గురించి పౌలు గారు చెప్తున్నారు. సకల యుగములలో రాజయుండి. రాజు దేనికి సంకేతం? రాజు అధికారానికి సూచనండి, అంటే శక్తికి సూచన. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు ఏమీ కొదువు లేదు. అంటే ఇక్కడ రాజు అయ్యిందంటే అక్కడ ఏమి మనం అప్లై చేసుకోవాలంటే దేవుడు నిత్యము రాజు అయి ఉన్నాడు అనగా నిత్యము శక్తి కలిగిన దేవుడు. శక్తి గలవాడే దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించగలడు. అధికారం కలిగిన రాజే దేవుని ప్రజలను పరిపాలించగలడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య శక్తికి ఉదాహరణ ఏమిటంటే ఆయన సకల యుగములలో రాజయ్యండి అక్షయుడును అదృశ్యునకు దేవుని, అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగా అంటున్నాడు. అంటే చాలా సింపుల్ గా దేవుని యొక్క దేవత్వం గురించి, దేవుని దేవత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన అక్షయుడు. దేవత్వంలో ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే అక్షయుడు, అంటే ఎప్పటికీ తరగని వాడు, ఎప్పటికీ ఆయన నశించని వాడు, ఎప్పటికీ మరణము పొందని వాడు అక్షయుడు. అంటే క్షయము కాకుండా, నిర్మూలము కాకుండా ఎప్పటికీ జీవించేవాడు, కడపటి వాడు, మొదటి వాడును నేనే, అల్ఫయు ఒమేగా నేనే. కాబట్టి అక్షయుడును అదృశ్యుడునగు దేవాతి దేవుడు, అద్వితీయుడైన దేవాతి దేవునికి సకల యుగములలో మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్ అంటాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూడండి. 40:26 మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టలేదు. మీరు ఎప్పుడైనా బయట పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూడండి, ఎన్ని చుక్కలు ఉంటాయో. ఎన్ని చుక్కలు లెక్కెట్టగలవు నీవు నేను ఎన్ని చుక్కలు లెక్కెట్టగలము?
ఇక్కడ యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను? అసలు ఆకాశంలో నక్షత్రాలు కింద పడకుండా ఆకాశంలోనే ఎప్పటికీ అలాగే పైన ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు ఎప్పుడు కూడా తన గతిని మార్చకుండా ఎప్పటికీ అక్కడే అలా ఉన్నాడు. ఇవన్నిటినీ మనం పరిశీలన చేసినప్పుడు, వీటి లెక్కను మనం లెక్క కట్టినప్పుడు, వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టి పిలిచాడట. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఆకాశంలో ఏమేమి సృజింపబడ్డాయో ప్రతి దానికి కూడా ఒక పేరు పెట్టి తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టలేదు. అంటే ఎంత శక్తిమంతుడో కదా, ఎంత శక్తిమంతుడో కదా. పోయిన వారము నేను మీకు అందరికీ ఒక ప్రశ్న వేసాను, ఆడవారికి. స్టవ్ బర్నర్లో ఎన్ని రంధ్రాలు ఉన్నవి కదా? స్టవ్ బర్నర్లో ఎన్ని రంధ్రాలు ఉన్నవి? పెద్ద బర్నర్లో ఎన్ని రంధ్రాలు ఉన్నవి? చిన్న బర్నర్లో ఎన్ని రంధ్రాలు ఉన్నవి? ఎవరైనా లెక్కెట్టారా కదా? మనం రోజు వండుకునే స్టవ్ యొక్క రంధ్రాలే మనం లెక్క పెట్టలేము. కానీ దేవుని యొక్క మహాశక్తి ఏమిటంటే, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశంలో ఎన్ని ఉల్కలు ఉన్నవి, ఆకాశంలో ఎన్ని పాలపుంతలు ఉన్నాయి, ప్రతిదాన్ని దేన్ని కూడా విడిచిపెట్టకుండా లెక్క పెట్టి ప్రతిదానికి పేర్లు పెట్టాడు. అంటే ఎంత బలవంతుడైతే, ఎంత అధిక శక్తి ఉంటే దేవుడు అన్నిటికి పేర్లు పెట్టి ఆకాశంలో ఉన్న చుక్కలన్నింటినీ లెక్క పెట్టి ప్రతి చుక్క దాని పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. అంటే ఎంత జ్ఞాపక శక్తో. ఎందుకంటే ప్రతిదాన్ని సృష్టించిన వాడు ఆయనే కనుక, ప్రతిదానికి పేరు పెట్టిన వాడు ఆయనే కనుక, ప్రతిదాన్ని గుర్తు పెట్టుకుని మరలా ఆయన లెక్కతో పిలవగలరు. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అదృష్ట లక్షణాల్లో 2 గొప్ప లక్షణాలు ఏమిటంటే, ఆయన నిత్య శక్తి, అలాగే ఆయన యొక్క దేవత్వం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే, దుర్నీతికి వెళ్ళిపోకుండా దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని గమనించి మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని సృజించిన దేవుడు, దేవునికి మనము మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుని మన జీవితాన్ని మలినము చేసుకోకుండా, దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకుని దేవుని యొక్క ప్రేమలో మనం నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వారు వ్యర్థులై ఉన్నారు. దేవుడు ఏంటో మనకు తెలుసు, ఆయన శక్తి ఏమిటో తెలుసు, ఆయన యొక్క దేవత్వం ఏంటో తెలుసు, ఆయన యొక్క ప్రేమ ఏమిటో తెలుసు. అయినప్పటికీ కూడా ఇవన్నీ తెలిసింది కూడా మన జీవితం ద్వారా, మన సాక్ష్యము ద్వారా, మన మాటల ద్వారా, మన క్రైస్తవ ప్రేమ ద్వారా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఏ విధమైన రికార్డ్ లేదు. ఇది చాలా బ్యాడ్ థింగ్. దేవుడు తెలుసుండి కూడా వారు దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులయ్యిరి కదా. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఈ దుర్నీతిలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, ఏది మాట్లాడినా మన స్వయాన్ని పెంపొందించుకునేదానికి, మనలను మనం హెచ్చించుకునేదానికి, మనలను మనం అతిశయపడేదానికే మన మాటలన్నీ ఉంటాయి తప్ప, మన మాటల్లో దేవుని మహిమపరచాలని, మన జీవితం ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని, మన పరిశుద్ధమైన తలంపుల ద్వారా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలనే ఆలోచన ఏమీ ఉండదు. ఏమీ ఉండకుండా ఏం చేస్తామంటే, దేవుణ్ణి మహిమపరచలేని వ్యర్థమైన జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. మరి నేను 1 గంటకే ముగించాలని మరి ప్రమాణం చేశాను కాబట్టి చదివేస్తా ఉన్నాను. వారు అవివేక హృదయులను, అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులై. అండర్లైన్ చేసుకోరు. దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా,
దేవుణ్ణి మహిమపరచకుండా వారు తమ వాదములను వ్యర్థులయ్యిరి. మొదటిగా వారు వ్యర్థులయ్యిరి, తర్వాత తామే జ్ఞానులమని దేవుని వాక్యాన్ని మర్చిపోయి, దేవుని సత్యాన్ని మర్చిపోయి అవివేక హృదయులు, అంటే జ్ఞానము లేని హృదయులు, అనగా యేసుక్రీస్తుని కలిగి ఉన్నామని అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తుని కలిగి లేని హృదయాలు అవివేక హృదయాలు. యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉన్నారో వారు వివేక హృదయం గలవారు, యేసుక్రీస్తుని కలిగి లేని వారు అవివేక హృదయులు. కాబట్టి ఏం చేస్తున్నారంటే తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులై. అంటే ఆఖరికి ఏమైందంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో, మన స్వయం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే స్లోగా దేవుని నుంచి మనం దూరం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతామంటే దేవుడు లేడనే పరిస్థితిలోనికి, బుద్ధిహీనతలోనికి మనం వెళ్ళిపోయి, అంటే దేవుడు లేడని మనం మాటల్లో చెప్పం కానీ మన క్రియల ద్వారా ఏమవుతుందంటే దేవుడు లేనట్లుగా మనం ప్రవర్తిస్తాం. తద్వారా మనం బుద్ధిహీనులు అయిపోతాం. ఎందుకంటే బుద్ధిహీనుడు ఎవడాడు? దేవుడు లేడని తన హృదయంలో ఎవడైతే అనుకుంటాడో వాడెవడు? బుద్ధిహీనుడు. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకుండా, దేవుడు లేనట్లుగా మన ఆలోచనలు, మన క్రియలు ఉంటాయి. ఆఖరికి ఏమవుతుందంటే మన జీవితము దేవుడు లేని జీవితముగా మార్చబడుతుంది. ఆ తర్వాత దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటామంటే బుద్ధిహీనులుగా మిగిలిపోతాం. ఆ తర్వాత బుద్ధిహీనులు చేసే పనుల గురించి చెప్తున్నారు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ బుద్ధిహీనులు లాస్ట్కి ఎలాగైపోయారంటే అక్షయుడకు దేవుడు, నిత్యుడకు దేవుడు, అద్వితీయకు దేవుడు, నిత్యశక్తి కలిగిన దేవుడు, నోటి మాటతో సమస్తాన్ని సృజించగల దేవుడు, అసాధ్యం అనేది లేని దేవుడు, అలాంటి దేవుడిని ఏం చేశారంట? అక్షయుడు, నశింపని సజీవుడైన దేవుడిని ఏం చేశారంటే నశించిపోయే ప్రతిమలకు స్వరూపముగా దేవుని మార్చేశారు. ఇది ఎంత కఠినమైన పరిస్థితో ఆలోచన చేయాలి. క్షయమగు మనుషుల యొక్క, మనిషి ఎన్ని కాలాలు బతుకుతాడండి? 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆ తర్వాత పక్షులు ఎన్నాళ్ళు బ్రతుకుతాయి? కొన్ని పక్షులు అయితే సంవత్సరం బతుకుతాయి, కొన్ని పక్షులు అయితే 12 సంవత్సరాలు బ్రతుకుతాయి, ఇంకా కొన్ని పక్షులు అయితే ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతాయేమో. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తన బుద్ధిహీనతను బట్టి చతుష్పాద జంతువుల యొక్కయు, అంటే చతుష్పాద అంటే 4 కాళ్లతో నడిచే జంతువులు ఏవైతే ఉన్నావో వాటి స్వరూపంలో, ఆఖరికి నీచమైన స్వరూపం పురుగండి. పురుగు, ఈ పురుగును మన కాళ్ళతో నడిపితే చచ్చిపోతుంది. అలాంటి క్షయమైన స్వరూపాలకి, నశించిపోయే మనుషుల యొక్క ప్రతిమలుగా, నశించిపోయే జంతువుల యొక్క ప్రతిమలుగా, నశించిపోయే పక్షుల యొక్క ఆ రూపంలోనికి సజీవుడైన, నశించని, అక్షయుడైన దేవుని యొక్క మహిమను ఏం చేశారంటే ఎందుకు పనికిరాని ఆ మహిమగా మార్చేశారు. ఇది దుర్నీతిగా దేవుడి దృష్టిలో కనబడతా ఉంది. కాబట్టి ఈ లోకంలో వ్యక్తులు ఎలాగ బుద్ధిహీనులయ్యారో, ఎలాగ జ్ఞానహీనులయ్యారో, ఎలాగ దేవుని యొక్క మహిమను మార్చారో, ఎలాగ సత్యమును అసత్యానికి మార్చారో మనం తెలుసుకుంటే చాలా విషాదకరమైన పరిస్థితులు అలనాడు యూదుల జీవితాల్లో ఉన్నాయి. అయితే దేవుడు తన ఉగ్రతను ఎలాగ బయలుపరుస్తాడు అనే దాని గురించి 24వ వచనంలో దేవుడు కొన్ని మాటలు మనకు దాచి ఉంచారు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాలు ఉడై ఉన్నాడు. ఆమెన్. మళ్ళా ఆమెన్ కాడికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందంటే ఆలోచన చేయాలి. చాలా సెన్సిటివ్గా, మాంసపు గుండెతో ఆలోచన చేయాలి. దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్ట, దేవునికి వ్యతిరేకమైన దురాశలను అనుసరించి మనం నడుస్తూ ఉంటే తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు.
అంటే ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద డిఫైల్మెంట్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతకు మొదటి స్టేజ్ ఏమిటంటే మన శరీరాలట అవమానానికి గురవుతాయి. అంటే మనిషి దిగజారిపోవటానికి మొదటి మెట్టు ఏమిటంటే తమ శరీరాలను అవమానపరుచుకుంటారు, తమ శరీరాలను అమ్ముకుంటారు, తమ శరీరాలను దేవుని యొక్క శరీరాలని తెలియక వారు ఏం చేస్తారంటే నీచమైన తమ హృదయముల యొక్క దురాశలకు వాటిని అప్పగిస్తారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద గాడ్స్ రాత్. దేవుని యొక్క ఉగ్రతకు మొదటి మెట్టు ఏమిటంటే ఎప్పుడైతే శారీరకపరమైన ఆ హృదయం యొక్క దురాశను బట్టి మన శరీరాలను దేవుని శరీరాలని తెలియక వాటిని అవమానంగా హీనపరిచే స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయామో అప్పుడు మనము సమస్త భక్తిహీనతతోనూ దుర్నీతితోనూ ఉన్నామని జ్ఞాపకం రావాలి. ఇంకా దేవుడు రెండోది ఏమిటంటే వారు ఏం చేస్తారంటే దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యానికి లోబడపాటు ఒక తప్పు అయితే వారి యొక్క శరీర ఆశలను నెరవేర్చుకునేదానికి దేవుని యొక్క సత్యాన్ని దేనికి మార్చేస్తారు? అసత్యానికి మార్చేస్తారు. దేవుని యొక్క అక్షయతను క్షయతకు మార్చేశారు. అక్షయుడకు దేవుడిని ఏం చేశారు? క్షయమైపోయే జంతువుల రూపంలోనికి మార్చేశారు, అదొక మెట్టు. ఆ తర్వాత దేవుని యొక్క సత్యాన్ని ఎక్కడికి మార్చారు? అసత్యానికి మార్చేశారంట. ఎందుకంటే తమ హృదయముల యొక్క దురాశలను అనుసరించి నడిచేదానికి, అంటే సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ డైరెక్టింగ్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, అంటే తమ స్వయాన్ని హెచ్చించుకునేదానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. తర్వాత చూస్తే చాలా నీచమైన మాటలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి ఏమిటంటే దేవుని యొక్క శరీరాలుగా ఉన్న మనము న్యాచురల్ బాడీ డిజైర్స్ కలిగి ఉండాలి. అంటే దేవుడు వివాహం అనే వ్యవస్థను మనకు ప్రవేశపెట్టాడు. లైంగికమైన కోరికలు, శారీరకమైన కోరికలు పవిత్రముగా మనము దేవుని యొక్క కృపలో తీర్చుకునేదానికి, ఆ ఆశను తీర్చుకునేదానికి పవిత్రమైన వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఏం చేశాడంటే వివాహాన్ని ఘనమైనదిగా ఎంచి ఆ పద్ధతి ద్వారా పవిత్రమైన మన శారీరకమైన కోరికలను తీర్చుకునేదానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను మనకు అమర్చాడు. అయితే ఈ దుర్నీతికి సంబంధించిన వారు, తుచ్చమైన అభిలాష కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేసు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరికొకరు కామతప్తులై ఉన్నారు. అంటే న్యాచురల్గా దేవుడు ఏం చేశాడంటే ఈ లోకములో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రాజ్యము విస్తరించేదానికి దేవుని యొక్క దృక్పథం ఏంటంటే పవిత్రమైన వివాహ బంధం ద్వారా స్త్రీ పురుషులు లైంగికమైన కోరికలు తీర్చుకుని పవిత్రమైన బిడ్డలను కనాలి. కానీ ఈ బుద్ధిహీనత కలిగిన వారు, తమ జ్ఞానములందు వ్యర్థులైన వారు, దేవుని యొక్క సత్యమును అసత్యానికి మార్చేను వారు, దేవుని యొక్క మహిమను మరి మార్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంట తమ స్వాభావికమైన స్త్రీ ధర్మాన్ని విడిచి స్వాభావికమైన పురుష ధర్మాన్ని విడిచి పురుషులు స్త్రీలు కలుసుకుని వివాహ వ్యవస్థ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధమైన సంతానాన్ని వారు కనాలి. కానీ ఈ సత్యాన్ని అడ్డగించిన వారు, బుద్ధిహీనులు, జ్ఞానహీనులు, దుర్నీతితో ప్రవర్తించేవారు, దేవుడు లేడని ప్రవర్తించేవారు ఏం చేస్తారంటే తమ స్వాభావికమైన ఆ ధర్మాలను విడిచి వారు ఏం చేస్తారంటే స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క నియమాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క సత్యాన్ని పక్కన పెట్టి, దేవుని యొక్క వివాహ వ్యవస్థను పక్కన పెట్టి వారు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో ఒకరికొకరు ఏం చేస్తారంటే కామతప్తులై. ఇప్పుడు లోకంలో జరుగుతున్న కథ ఇదే.
ప్రపంచ దేశంలో కొంతమంది లేడీస్ ఉన్నారు, మేమిద్దరము స్త్రీలము కలిసి మేము బ్రతికేదానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఏం చేస్తున్నాడు. భారతదేశంలో కూడా వచ్చేసింది. స్త్రీలు పెళ్లి చేసుకుంటా ఉన్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటా ఉన్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అంటే మానవుని యొక్క హీన స్థితి ఎలా వచ్చేసిందంటే, మానవుని యొక్క బుద్ధిహీనత ఎంతవరకు వచ్చేసిందంటే, స్త్రీలు పెళ్లి చేసుకోకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు, పురుషులు పెళ్లి చేసుకోకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. పవిత్రమైన వివాహ వ్యవస్థ ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలని మనకు ఆదికాండములో 1:28లోనే ఆయన ప్రణాళికను సిద్ధపరిస్తే, ఈ దుర్నీతి సంబంధమైన ఆ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే వారు ఏదైతే అనుకుంటున్నారో, వారి ఆలోచన ఏదైతే ఉందో, దేవుని ఆలోచన కాకుండా వారి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనను వారు నిర్వర్తించేదానికి, ఆ ఆలోచనను వారు కలిగి ఉండటానికి వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు నియమించిన ఆ స్వాభావికమైనది, అసలు దేవుణ్ణే మార్చేశారు. కాబట్టి దేవుడు సృజించిన మనుషుల యొక్క ధర్మాన్ని మార్చడం ఎంత పని వారికి. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరి మీద కూడా దుర్నీతి మీద దేవుని ఉగ్రత వచ్చే సమయము ఆసన్నమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ విషయాలను గమనించి, సృష్టికర్త అయిన దేవుడు, నిత్య శక్తి కలిగిన దేవుడు, దేవత్వంలో పరిశుద్ధతను సంతరించుకున్న దేవుడు, పరిశుద్ధతే ప్రమాణకముగా ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి దేవాది దేవుని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా, దేవుని యొక్క ధర్మం ఏదైతే ఉందో, దేవుని యొక్క శక్తి ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అదంతా తెలుసుకుని విశ్వాస వీరులుగా మనం ఏం చేయాలంటే, విశ్వాస మూలముగా ఈ లోకంలో మనము జీవించాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనము పైకి ఎదగాలి. దేవుని యొక్క ఆ ఉగ్రతకు మనం ఏమాత్రము చోటు ఇవ్వకుండా దేవుని ప్రేమలో మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. దీని గురించి అపోస్తల కార్యాలు 17:24-30 వరకు పౌలు గారు అక్కడ ఒక గొప్ప లెసన్ చెప్పారు. ఇదిగో మీరు ఇలాంటి వాటిని పూజిస్తున్నారు, ఇంతకుముందు అయితే మీరు పూజించారు, తెలిసి తెలియని కాలంలో మీరు ఏదో చేశారు కాదే, ఇప్పుడైతే అందరికీ సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ అజ్ఞాన కాలం ముందు, తెలియని కాలం ముందు మీరు ఏదైతే చేశారో అది దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇక్కడ రోమపత్రిక వచ్చేటప్పుడు పౌలు ఏమంటున్నాడు, ప్రతిదీ కూడా మీకు విశదపరచబడింది, ప్రతిదీ కూడా మీకు బోధించబడింది. ఆ అజ్ఞాన కాలంలో అయితే మీరు బోధించక దేవునికి మీరు విరుద్ధంగా మీరు ప్రవర్తించారు, కానీ ఈ జ్ఞానకాలంలో దేవుని గురించి చెప్పబడింది, సువార్త ప్రకటించబడింది, దేవుని యొక్క రక్తంలో, దేవుని యొక్క మాంసంలో మీరు పాలిభాగస్తులయ్యారు కాబట్టి అన్నీ తెలియబడ్డాయి. కాబట్టి ఇక నుంచి మీరు పాపం చేయడానికి వీలు లేదు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరైతే తెలిసి తప్పు చేశారో, సృష్టికర్త ఉన్నాడని, ఆయన నిత్య శక్తి కలవాడని, ఆయన యొక్క శక్తిలో ఉగ్రత కూడా, కోపం కూడా ఒక భాగమని తెలుసుండి మనం దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క న్యాయానికి వ్యతిరేకంగా మనం జీవించినట్లయితే ఆయన ఉగ్రతకు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థితి నుంచి మనం తప్పుకుని ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమలో మనం కట్టుకోవాలి. ఎందుకంటే చెప్తా ఉన్నాడు, దేవునికి పక్షపాతం లేదు. అయిపోయింది ప్రసంగం. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థులు కూడా శ్రమయు వేదనయు కలుగును. అయితే సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేర్ ఈజ్ నో ఫేవరిజం. దేవునికి ఎవరు కూడా ఫేవరెట్లుగా ఉండలేరు. ఏది నీతి అయితే, ఏది నువ్వు చేసావో నీ క్రియల చెప్పున ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చింది. ఎందుకంటే దేవుడు
కి పక్షపాతము లేదు. ఫైనల్. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుని దేవుడు ఏంటో తెలుసుకుని, ఆయన శక్తి ఏమిటో తెలుసుకుని, ఆయన నీతి ఏమిటో తెలుసుకుని మనం ఏం చేయాలంటే ఆయన నీతిలో, ఆయన శక్తిలో మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడి మనం ఏం చేయాలంటే సక్రియలు ఓపికగా చేయొచ్చు. ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అక్షతను వెతుకు వారికి ఆయన నిత్య జీవం ఇస్తారు. కాబట్టి మన సెల్ఫ్ డైరెక్టింగ్, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ పక్కన పెట్టి యూ హ్యావ్ టు సీక్ ద గాడ్ ఫస్ట్. దేవుణ్ణి మనం వెతికేవారిగా, ఆయన అక్షయతను వెతికేవారిగా, ఆయన ఘనతను వెతికేవారిగా, ఆయన మహిమను వెతికేవారిగా, ఆయన శక్తిని వెతికేవారిగా, ఆయన యొక్క స్వరూపాన్ని ధరించుకున్న వారిగా మనం ఏం చేయాలంటే సక్రియలు ఓపికగా చేయొచ్చు. నీతి మార్గంలో మనం జీవించినప్పుడు ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు పక్షపాతము లేదు. ఎవరిని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడిని మనం జ్ఞాపకం పెట్టుకుని ఆయన కృపలో వదిలిదాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి తన ప్రేమను మన జీవితంలో ఆయన ఒలకబోయిను గాక. ఆమేన్.